చెప్పుకుందాం. యా యతి యతి అంటే ముని. యంత్రం యంత్రం అంటే మిషన్. మిషన్ తెలుసు కదా ఇంగ్లీష్ లో మిషన్ అంటే. రంపం తర్వాత పార. పార తెలుసా మీకు? తోకోండి. ఓకే. లడ్డు తల. తలలో లాస్ట్ లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ వల వంకాయ శంఖం కలశం. కలశం ఎప్పుడు పెడతారు? కలశం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసినప్పుడు పెడతారు. శంఖం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరెవరి చేతిలో ఉంటుంది శంఖం? శంఖం ఎప్పుడు చూసారు మీరు? దేవుడి చేతిలో ఉంటుందా? దేవుడి చేతిలో కొన్ని పటంలో విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది. విష్ణువు చేతిలో ఉంటుంది. తర్వాత చనిపోయినప్పుడు ఓత్తల్లా చనిపోయినప్పుడు అప్పుడు చూసుంటారు. ఓకేనా? ఓకే. చెప్పండి. యా రా రెడీగా ఉన్నారు. ఒకటి నుంచి 2 నుంచి 10 వరకు నెంబర్స్ పట్టుకొని ఇప్పుడు 1వ నెంబరు యశ్విత ఉంది. యశ్విత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ 1ని కలిపి చెప్పాలి. ఓకే రామ్మ. 2 1 3. ఓకే. 3 1 4 4 1 5 6 7 8. ఓకే. వెరీ గుడ్. ఫాస్ట్గా చేసేసారు. వెరీ గుడ్. ఇప్పుడు యశ్విత అఖిల జాతీయ చిహ్నాల బొమ్మలు గీసి వాటికి రంగులు వేస్తున్నారు. చూద్దాం. ఓకే. నెమలి బొమ్మ తామర పువ్వు బొమ్మ వాటికి రంగులు వేస్తున్నారు. చూద్దాం. ఓకే.